హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరూస్ మేకో. ఈరోజు మీరు టైటిల్ చూసే ఉంటారు, శిల్పారామం బ్లాగ్ ఇది. సో ఇది రక్షాబంధన్ రోజు వచ్చామన్నమాట ఈవినింగ్ టైంలో. సో వర్షం పడతా ఉండింది అప్పటికే. ఇది మీకు ఎంట్రన్స్ స్టార్టింగ్, అంటే ఎంట్రన్స్ లోపలికి వచ్చాక ఇది ఫ్రంట్ ఏరియా అనమాట. సో ఇది ఎంట్రీ, అందరు వస్తున్నారు కదా, ఇది ఎంట్రీ, ఇటు పక్క ఎగ్జిట్ అనమాట. సో అడల్ట్స్కి 20 రూపీస్ ఉంటుంది టికెట్, అంతే, ఎక్కువేమి ఉండదు. సో అక్కడి నుంచి ఎంట్రీ నుంచి లోపలికి వచ్చాక ఇది అనమాట వ్యూ. చాలా మంచి గ్రీనరీ అనమాట. ఇది వచ్చి ఫస్ట్ స్టాచ్యూ అక్కడ ఉండేది స్టార్టింగ్లో. ఇది వచ్చి తిరుచానూరు రోడ్లో వస్తుంది. అంటే తిరుపతిలో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది, బట్ అవుట్ సైడ్ ఉండే వాళ్ళకి ఐడియా లేదు కదా. తిరుచానూరు రోడ్లో వస్తుంది ఇది. సో ఎవరైనా బయట నుంచి వస్తారు కదా, తిరుమలకి టూరిస్టులు వస్తారు కదా, సో ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది శిల్పారామము. సో చూసారు కదా, ఇక్కడ ముగ్గులు ప్లస్ ఏమంటారు ఆ తాటాకులతో కట్టారు, ప్లస్ ఆ మిడిల్లో ఏమంటారు కమ్మిలు పెట్టారు. సో అవంతా ఏంటంటే మనకి విలేజ్ ఎన్విరాన్మెంట్ గుర్తొస్తుంది అనమాట. మనకి చాలామందికి విలేజెస్ ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో చూసారు కదా, మధ్యలో ముగ్గు, ఆ అరుగులు కూడా ఇక్కడ టైల్స్ కానివ్వండి అట్లా ఏమి ఉండవు, ఇప్పుడు ఉండవు అనమాట. అంతా ఓల్డ్ స్టైల్లోనే ఉంటాయి. అరుగులు కానివ్వండి, ముగ్గులు కానివ్వండి, అన్నీ అలానే ఉంటాయన్నమాట. సో కొంచెం లోపలికి వస్తే మొత్తం గ్రీనరీ అనమాట, ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ ఏం చూసినా కూడా మనకి ఆ విలేజే గుర్తొస్తుంది. సో అక్కడ ఇల్లుల్లాగా కట్టడం కానివ్వండి, ఆ ముగ్గులు ప్లస్ ఆ గోడలు ఎర్రమట్టి కలర్లో ఉంటుంది అనమాట. సో మనకు అలా అనిపిస్తుంది. సో అప్పటికే వర్షం పడుతూ ఉంది, మీకు కనిపిస్తూ ఉంటాయి చినుకులు. నా మొబైల్ అప్పటికే సగం తడిచిపోయింది, అప్పటికి షూట్ చేశాను. ఇది వచ్చి కిడ్స్కి అనమాట. అంటే వర్షం పడుతుంది కదా, ఒక సైడ్ వచ్చి ఆగాము, అక్కడ ఇది కార్ రేస్ చేస్తూ ఉన్నారు పిల్లలు. సో అది షూట్ చేశాను నేను. సో పిల్లలకి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అంటే ఆడుకోవడానికి కానివ్వండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లేస్ బాగుంటుంది కూల్గా, ప్లస్ పిల్లలకి ఆడుకోవడానికి చాలా చాలా ఉంటాయి అన్నమాట. చూడండి, హెలికాప్టర్ చాలా బాగుంటాయి ఇక్కడ. కిడ్స్కి మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇవి మనకి ఫుడ్ మెయిన్ కదా, ఎక్కడికన్నా వచ్చినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఒక 2-3 ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ ఉందన్నమాట మెయిన్గా, ఇంకేం లేవు. సో 2-3 షాప్స్ ఫాస్ట్ ఫుడ్సే ఉన్నాయి. సో ప్రైస్ కూడా అంతేం ఉండదు, చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట. మనకి బయట ఎలా ఉంటాయో సో లోపల కూడా అలానే ఉంటాయన్నమాట ప్రైజెస్, రీజనబుల్ ప్రైజెస్. అండ్ వేరే స్టేట్స్ నుంచి కూడా చాలామంది వస్తుంటారు అనమాట. ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, తిరుమలకి వచ్చినప్పుడల్లా కింద ఏమైనా ప్లేసెస్ ఉంటే విజిట్ చేస్తారు. దాంట్లో శిల్పారామం ఒకటి, చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఇది ఒక ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట. అండ్ ఇది మెయిన్ శిల్పారామంలో మనకి సమ్ స్టాచ్యూస్ లాగా ఉంటాయన్నమాట. అవి అంటే రియల్ హ్యూమన్ బీయింగ్స్ లాగే ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు చేసే వర్క్స్ పైన రాసుంటారనమాట, కింద వచ్చి వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి, అదే వాళ్ళ స్టాచ్యూస్ ఉంటాయి. పైన మనకి వాళ్ళు ఏం వర్క్స్ రాసుంటారో చేస్తుంటారో అది మాకు పైన రాసుంటారు అనమాట. సో ఇదేంటంటే చిన్నపిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి వచ్చి చూసినప్పుడు సో ఈ వర్క్ ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి పైన నేమ్స్ రాసుంటారు. సో ఇంకోటి ఏమంటే వాళ్ళ కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, సేమ్ హ్యూమన్ బీయింగ్స్ లాగే ఉంటుంది. సో నేను సెకండ్ టైం ఇక్కడ తిరుపతిలో విజిట్ చేయడం కాబట్టి నాకు అంతేం అనిపించలేదు. ఆల్రెడీ నేను హైదరాబాద్లో కూడా ఒక శిల్పారామంకి వెళ్ళున్నాను. సో నాకు అంత డిఫరెన్స్ తెలియలేదన్నమాట. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం షాక్ అవుతారు వాటిని చూసి, అంటే రియల్గా అనిపిస్తుంది కాబట్టి. సో మా సిస్టర్ కూడా ఫస్ట్ టైం వచ్చారనమాట, అవి చూసి నిజంగానే షాక్ అయ్యారు. అవన్నీ చూసి అంటే రియల్గా అనిపిస్తుంది కదా. సో మీరు చూసినట్టుగా చూసారు కదా, కింద వాళ్ళు చేసే వర్క్ ఉంటుంది అనమాట, పైన అది ఏంటి అనేది మెన్షన్ చేసి ఉంటారు. సో పిల్లలకి చూడంగానే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకునేదే కాదు, సో వాళ్ళ ఎడ్యుకేషన్కి, సో విలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సిటీస్లో టౌన్స్లో అంటే పిల్లలకి చాలా తెలియదు కదా, విలేజెస్లో ఎలా ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మామూలు విలేజెస్లో కూడా అంత అప్డేట్ అయిపోయింది. సో ఇలా ఏం లేదు, బట్ ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉండేది అని చెప్పి బాగా అర్థమవుతుంది అనమాట చూసిన వాళ్ళకి. ఈవెన్ మనకైనా అంతగా తెలియదు కదా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు. సో ఇలా సంతలు ఉంటాయి ఇలాగా, అండ్ ఇలా వర్క్ చేసేవాళ్ళు, సో వాళ్ళ కాస్ట్యూమ్స్ అనేవి ఇలా ఉంటాయి అని చెప్పి మనకి ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో శిల్పారామంకి వస్తే సో విలేజెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్నీ మనకి శిల్పారామంలో ఉంటాయి అన్నమాట. ప్రతి వర్క్ ఉంటుంది.
సో ఇక్కడ చూసినట్టయితే సంత అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే విలేజెస్లో సోజ్ చెప్పించుకుంటారు కదా ఎక్కువ, అదనమాట ఇది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడం, విలేజెస్లో కూర్చొని ఇప్పుడు పిల్లలందరూ వీడియో గేమ్స్ ఆడుకుంటారు యాక్చువల్గా ఫోన్లో. అప్పట్లో అవేం లేవు కాబట్టి పిల్లలు కూర్చొని అష్టాచమ్మ ఇంకా ఏదేదో ఉంటాయి కదా అవి ఆడుకుంటారు. సో ఇక్కడ శిల్పారామంలో కూర్చోడానికి ప్లేసెస్కి అయితే ఏం లేదు లోటు, చాలా ఉన్నాయి కూర్చోడానికి ప్లేసెస్, ఎక్కడైనా కూర్చోవచ్చు. సో వర్షం పడడం వల్ల కొంచెం ప్రాబ్లం అయిందనమాట, లేకపోతే మంచిగా చూసుండొచ్చు. నేను ఆల్రెడీ చాలా అంటే ఆల్మోస్ట్ షూట్ చేశాను, బట్ కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాయి అనమాట. సో ఆల్మోస్ట్ 80% షూట్ చేసేసాను. ఇంకోటి లేట్ అయిపోయిందనమాట మేము వెళ్ళేసరికి. సో కరెక్ట్ టైం ఏంటంటే శిల్పారామంకి 1:30 to 5:30 మధ్యలో విజిట్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మీకు ఎండ్ అయినా కూడా అంత అనిపించదు, ఎందుకంటే చుట్టూ షెట్లు ఉంటాయి కాబట్టి. సో 1:30 to 5:30 అంటే మీకు బాగా లైట్నింగ్ ఉంటుంది కాబట్టి సో అన్నీ మీరు బాగా చూడొచ్చు. మేము స్టార్ట్ అయింది 5:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు అప్పటికి వర్షం ఒకటి, ఇంకా మేము చూసేసరికి మొత్తం చీకటి అయిపోయిందనమాట. సో అంత చూడడానికి వీలవ్వలేదు. ఇది వచ్చి అక్కడ బయట ఒక సెంటర్ ఉంది, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, అక్కడ బయట అనమాట చైర్స్ వేసేసారు. సో అదంతా నిండిపోయింది, అందరు కూర్చునేసి ఉన్నారు. ఇంకా మీకు దూరంగా అక్కడ చూస్తే కొలంబస్ కనిపిస్తుంది, కొలంబస్, జెయింట్ వీల్. సో కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. సో అడల్ట్స్ కూడా ఎక్కుతారు, బట్ మెయిన్ ఇక్కడ కిడ్స్కి బాగుంటుంది అనమాట గేమ్స్ అవన్నీ. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, మేము లాస్ట్లో తిన్నాము. బట్ వాటిలో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు, అన్నీ బాగున్నాయి అని చెప్పాను కానివ్వండి. కానీ రీజనబుల్ ప్రైసెస్, కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ బాగాలేదు. సో అది మనం చూసి తీసుకోవాలి ఇంకా. సో అక్కడ బ్రేక్ డ్యాన్స్ కూడా ఉంది. సో ఇది ట్రైన్, కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ తిరుపతిలో ఉండే వాళ్ళు సండే తీసుకెళ్తారు వాళ్ళ పిల్లల్ని. సో ఎప్పుడైనా బయట నుంచి వేరే ప్లేసెస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి విజిట్ చేసి చూడడానికి మంచి ప్లేస్ అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు, చూడొచ్చు. సో ఇక్కడ బాల్స్ గేమ్. సో ఇది నాకు మెయిన్గా ఇది బాగా నచ్చిందనమాట, ఈ ఆర్చ్ వుడెన్తో చేస్తున్నారు. ప్లస్ అక్కడ పైన పులిది ఉంది కదా బొమ్మ ఉందన్నమాట. సో ఇది బాగా నచ్చింది. లోపల ఇంకా స్పేస్ ఉంది, కొన్ని గేమ్స్ ఉన్నాయి. సో ఇది బోర్డు అనమాట. సో ఇంకోటి నాకు బాగా ఇష్టమైన పార్ట్ అనమాట శిల్పారామంలో బోటింగ్. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చేయలేదు, బట్ ఈసారి చేశాను అనమాట. మా సిస్టర్ నేను ఎక్కాము. సో బోటింగ్ ఒక్కరికి వచ్చి 30 రూపీస్ తీసుకుంటారు. సో మేము ఇద్దరం ఎక్కాము 60 రూపీస్. ప్లస్ అవి చేపలు గేయడానికి బొరుగులు తీసుకున్నాము. ఆయన తీసుకో అని చెప్పాడు, సో తీసేసుకున్నాము. ఇంకోటి బోటింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇద్దరు ఎక్కితే బాగుంటుంది, మేము భయపడ్డాం అనమాట. సో బోటింగ్ ఏంటంటే అక్కడ ముందర ఇద్దరు తొక్కుతారు కదా, తొక్కాలి, ప్లస్ ఇద్దరు కూర్చోవచ్చు వెనకాల. సో అది మనమే చేసుకోవచ్చు ఇద్దరం. కానీ ఏంటంటే మేము కొంచెం ఎందుకులే ఫస్ట్ టైం కదా తొక్కుతామో లేదా అని చెప్పి వెనకాల కూర్చొని చేసాము. సో ఇట్లా అనమాట, పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళు తొక్కారు, మేము వెనకాల ఎంజాయ్ చేసాము అంతే. ఏం లేదండి, ఇట్లా ఒక రౌండ్ తీసుకెళ్తారు, అలా మొత్తం చుట్టూ తిప్పుకొని సో మళ్ళీ ఇట్లా బ్యాక్ వచ్చేస్తాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు మేము భద్రాచలం వెళ్ళినప్పుడు సో గోదావరిలో బోట్లో వెళ్ళామన్నమాట. యాక్చువల్గా గోదావరి ఇటు సైడ్ నుంచి మనము అటు సైడ్ భద్రాచలం అవన్నీ ఉంటుంది కదా, సీతమ్మ వారు ఉండేది, అవన్నీ ప్లేసెస్కి మనం బోట్లో వెళ్ళాలన్నమాట. సో అప్పుడు వెళ్ళాను, నాకు అదే గుర్తు, వాటర్లో వెళ్ళింది. సో తర్వాత ఇదే అనమాట నేను వెళ్ళడము, తర్వాత నాకు గుర్తు కూడా లేదు. మళ్ళీ మధ్యలో ఎప్పుడు అసలు బోటింగ్ నేను చేయలేదు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఈ బ్రిడ్జ్ మీదకి రానివ్వలేదన్నమాట, అక్కడ గేట్ వేసేస్తున్నారు. మేబీ పిల్లలుకి కొంచెం ప్రాబ్లం అవుతుందని వేసేసినట్టున్నారు. సో నాకు ఎలా అనిపించింది అంటే ఈవినింగ్ సైడ్ వెళ్ళి నైట్కి ఇట్లా వచ్చినట్టు అనిపించింది. చూసారు కదా, మేము వెళ్ళేటప్పుడు లైట్స్ ఏం ఆన్ లేవు, వచ్చేటప్పుడు లైట్స్ ఆన్ చేసేసింది. సో అంతే అయిపోయిందనమాట. ఇంకోటి ఏంటంటే మేము బోటింగ్ చేసేటప్పుడు క్లైమేట్ మంచిగా ఉండింది, ఆ వర్షం ఫుల్గా పడుతూ ఉండింది అనమాట. మీకు కనిపించట్లేదు, బట్ అక్కడ వర్షం పడుతుంది. మేము అక్కడంతా బొరుగులు వేసుకొచ్చేసాము, కానీ ముందు ఉన్నాయన్నమాట చేపలన్నీ ముందు ఉన్నాయి. సో నేను వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి షూట్ చేయమని చెప్పాను. ఇంకా కొంచెంసేపు ఉండేసి అక్కడ చూసేసి వెళ్ళిపోయాము. అప్పటికే కొంచెం నైట్ అయిపోయింది అనమాట, ఇంకా కొంచెం చూడాల్సిన ప్లేస్ ఉంది ముందు. సో అందువల్ల స్టార్ట్ అయిపోయాము, కొంచెం వెనక్కి వెళ్ళాలన్నమాట ఆ ప్లేస్ నుంచి. సో ఇదనమాట మేము బోటింగ్ చేసిన ప్లేస్ అనమాట, ఇటు పక్క అంతా. సో అటు వెళ్ళేసి ఇటు వస్తాము బోటింగ్ అప్పుడు. సో కొంచెం ముందు వెళ్ళాలి, కొంచెం ముందు వెళ్తే మీకు అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇందాక చూసారు కదా ఏవైతే అక్కడ శిల్పాలు ఉన్నాయో, సో అట్లాంటివి
కొంచెం లోపల ఉంటాయి అనమాట. మీరు ఇప్పుడు చూసినవన్నీ విలేజ్లో వర్క్స్ చేస్తారు కదా, అంటే గోల్డ్ స్మిత్ కానివ్వండి, ఏమంటారు, ప్లంబర్ కానివ్వండి, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మీకు హ్యాండ్మేడ్ అనమాట, చేత్తో చేసే వర్క్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట స్టాచ్యూస్. ఇక్కడికి వెళ్ళారంటే సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇది వే అనమాట. సో అప్పటికే చీకటి పడిపోయింది. వర్షం ఏంటంటే కొంచెం పడుతూనే ఉంది. సో మేము స్టార్ట్ అయినప్పుడే చూసుకోవాల్సింది, పడింది వర్షం, బట్ ఆగిపోతుంది అనుకున్నాం కానీ ఆగలేదు. ఇంకో టైమింగ్ రాంగ్ టైమింగ్లో వచ్చాము, కొంచెం ఎర్లీగా రావాల్సింది. ఇంకోటి నేను షూట్ చేయనివి ఏమున్నాయంటే, ఒకటి ఇక్కడ స్టేజ్ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్ మీద ఏంటంటే మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. సో అది నేను షూట్ చేయలేదు. ఇంకొకటి అప్పటికి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏం లేవు, బట్ స్టేజ్ షూట్ చేయలేదు అనమాట. ఇంకొకటి వచ్చేసి అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి, అప్పటికి వర్షం పడి అన్నీ తీసేశారు. ఎగ్జిబిషన్స్ కూడా పెడుతూ ఉంటారు, అకేషనల్గా ఎగ్జిబిషన్స్ పెడతారు అక్కడ మన క్లాతింగ్, జ్యువెలరీ అన్నీ దొరుకుతాయి అనమాట. సో ఆ రోజు నాకేం కనిపించలేదు, ఒక 2-3 షాప్స్ కనిపించాయి, బట్ అప్పటికి వర్షానికి క్లోజ్ చేసేసారు వాళ్ళు. సో నేను అవేం షూట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ఫిల్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కొంచెం బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ రాసుంది కదా, గ్రామీణ చేతి వృత్తుల ప్రదర్శనశాల. సో ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్తో ఏవైతే వర్క్స్ చేస్తారో అవన్నీ మనకు చూపిస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఇది. సో మీకు అక్కడ స్టాచ్యూస్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇవి రియల్గా అనిపిస్తాయి ఇంకా మీకు. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మీకు వరుసగా ఉంటాయన్నమాట. సో చూసారు కదా, లైట్స్ అక్కడ ఒక్కటే ఉంటాయి, అక్కడ ఏవైతే బొమ్మలు ఉన్నాయో సో అక్కడ వరకే మీకు లైట్స్ ఉంటాయి అన్నమాట. రిమైనింగ్ ముందేం ఉండవు. ముందు ఆ చెట్ల దగ్గర అంతా మీకు ఏంటంటే చీకటిగా ఉంటుంది. సో 2-3 ఖచ్చితంగా భయపడతారు, వేరే ఎవరైనా ఉండాలి. సో మేము వెళ్ళినప్పుడు ఒక 2-3 అక్కడ వచ్చున్నారు. సో అంత టైం లేకుండా చూసేసాము, వీడియో కూడా షూట్ చేసాము అనమాట. సో ఇక్కడ విలేజెస్ కూర్చోవడం, ఎలా కూర్చుంటారు, ఎలా ఉంటుంది, వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ హౌస్ కలర్స్ ఎలా ఉంటాయి, డోర్స్ ఎలా ఉంటాయి, సో అప్పట్లో విలేజెస్ ఎలా వర్క్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇలా లేదు, ఏవేవో వచ్చేస్తున్నాయి, బట్ ఏంటంటే అప్పట్లో ఎలా ఉండేది అనేది ఇక్కడ చూపించారనమాట. సో డోర్ చూసారు కదా, అప్పట్లో డోర్స్ కానీ విండోస్ కానీ ఇలానే ఉండేవి. సో హైదరాబాద్లో, కాకినాడలో అలా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి శిల్పారామము. సో ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఐడియా వస్తుంది, కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శిల్పారామంకి వస్తే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కానివ్వండి ఎప్పుడు గ్రీనరీగా ఉంటుంది. ప్లస్ అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ మనకి ఎక్కడ కానివ్వండి, ఈ టైల్స్ కానివ్వండి, సో ఇంకా కొంచెం మనకి ఇప్పుడు ఉన్న ప్లేసెస్ లాగా అనిపించదు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకొంచెం ముందుకు వస్తే ఇవన్నీ అనమాట. సో ఇది విలేజెస్లో అప్పుడు మనకి సంక్రాంతి గంగిరెద్దు వచ్చేది కదా, సిటీస్లో మ్యాక్సిమం రాదు, ఇక్కడ విలేజెస్లో ఇలా వస్తుందన్నమాట గంగిరెద్దు కానివ్వండి. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారు, ఇంకోటి జాతర, విలేజెస్లో జాతరలు ఎలా జరుగుతాయి అవన్నీ చూపించారనమాట. ఇక్కడ బుట్టలు కుట్టుకుంటారు కదా, అలా విలేజెస్లో అలా ఒక్కొక్కరు వర్క్ అనమాట, శిల్పాలు చేసేవాళ్ళు. సో ఇది నాకు బాగా నచ్చిన ఇమేజ్. అక్కడ ఏంటంటే నాటు వైద్యాలు ఉండేవి అప్పుడు విలేజెస్లో, సో నాటు వైద్యం చేస్తున్నారనమాట. సో అది ఆ ఇమేజ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ వర్క్ ఇది. సో చూసారు కదా, మిడిల్లో మీకు లైట్ ఉండదు. సో ప్లస్ మళ్ళీ ఇమేజ్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మీకు లైట్ వస్తుంది. ఇది నాకు తెలిసి ఐ థింక్ కుండలు అనుకుంటా. సో అంతే అనమాట, అయిపోయింది. ఇంక మేము అప్పటికి చీకటి అయిపోయింది, మేము బ్యాక్కి వెళ్ళిపోయాము. సో సారీ, ఇంకొన్ని ఉన్నాయి. ఐ థింక్ శిల్పాలు చెక్కుతూ ఉన్నారు. సో ఇది మేము తినే ఫుడ్ అనమాట. లాస్ట్ కొంచెం గుర్తొచ్చి వీడియో తీశాను. గోబీ మంచూరియా చాలా బాగుంది టేస్ట్, ప్రైస్ కూడా తక్కువే. బట్ ఇక్కడ అనమాట ఈ షాప్లో తీసుకున్నాం మేము. పానీపూరి అంత అస్సలు నచ్చలేదు నాకైతే, అంటే ఆయిల్ డిఫరెంట్గా అనిపించింది నాకు, మా అక్కకు కూడా నచ్చలేదు. సో గోబీ మంచూరియా చాలా బాగుంది, బజ్జీలు బాగున్నాయి అనమాట. సో తిన్నాం బాగా. ఇందాక దూరం నుంచి చూసారు కదా, ఇది కొలంబస్. చుట్టూ అనమాట ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. యాక్చువల్గా అయితే రక్షాబంధన్ కదా, క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం మేము, బట్ వెళ్ళింది మేము లేట్, ప్లస్ వర్షం వల్ల ఎక్కువ క్రౌడ్ లేదు, ఉన్నారు బట్ తక్కువ ఉన్నారనమాట. సో ఆ టైం చాలామంది వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే గుర్రం అనమాట, గుర్రం ఎక్కుదాం అనుకున్నాను నేను చూసినప్పుడల్లా ఎవరో ఒకరు ఉంటారు. సో నేను ఎక్కుదాం అనే టైంకి ఏంటంటే చీకటి పడిపోయింది, వర్షం పడుతూ ఉంది, ప్లస్ ఏంటంటే అప్పటికి ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఉండదు, ఒకవేళ ఎక్కినా అంత ప్రయోజనం ఉండదని చెప్పి ఇంకా నెక్స్ట్ టైం ఎక్కుదామని చెప్పి నేను వచ్చేసాను.
సో ఇట్లా అనమాట. ఇది చీకటిగా ఉంది. ఇవేంటంటే కొద్ది ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, రాడ్స్తో చేశారనమాట. ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మ కానివ్వండి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాచ్యూస్ని ఆ రాడ్స్తో చేశారనమాట. సో ఇది తెలుగు తల్లి విగ్రహము. దీని చుట్టూరు, ఈ విగ్రహం చుట్టూరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట ఆ శిల్పాల్లాగా ఉంటాయి. విష్ణువుది, శ్రీకృష్ణుడిది అలా చాలా వరకు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కటి షూట్ చేసుకుంటూ వెళ్ళాను నేను. ఇది ఒక శిల్పం అనమాట, దేవకిసుతుడు. నేను నేమ్ మర్చిపోయాను. అలా చుట్టూరు ఒక 7-8 ఉన్నాయన్నమాట. నేను కొన్ని షూట్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే, నేను కరెక్ట్గా షూట్ చేసే టైంకి ఒక 2-3 షూట్ చేశాను. కొంచెం ముందెళ్ళాను రిమైనింగ్ షూట్ చేద్దామని. కరెక్ట్గా ఏమంటారు, పెద్ద ఉరుము మెరుపు ఇవి వచ్చాయన్నమాట. సో నాకు భయం వేసి వెనక్కి వచ్చేసాను. సో మా అక్క కూడా ఇంకా టైం అయిపోయి వెళ్ళిపోదామని చెప్పారనమాట. ఇదే లాస్ట్ షూట్ చేసాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఆ శిల్పారామం వీడియో మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించాను అనుకుంటున్నాను. సో కొన్ని మిస్ అయ్యి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా షూట్ చేస్తాను. ఇంకా మీకు తిరుపతిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సో ఈ లాక్డౌన్ వల్ల వెళ్ళలేకపోయాను అనమాట, కోవిడ్ కదా. లాక్డౌన్ వల్ల ఏంటంటే వెళ్ళడానికి వీలవ్వలేదు. సో మ్యాక్సిమం నేను కవర్ చేస్తాను ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో తిరుపతిలో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు, నా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేసాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ నా ఛానల్లో ఇవే కాకుండా మీకు వ్లాగ్స్ ఉంటాయి, ఉమెన్కి సంబంధించిన అన్ని రివ్యూస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బై బీ సేఫ్.